అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? పౌలయ్య గారు, అబ్రహాం గారు, జానన్న గారు ఆరోగ్యం బాగుందే? పౌలయ్య గారు ఆరోగ్యం బాగుందే? మంచిది. అందరికీ వందనాలు. జాగ్రత్తగా ఉండండి. జ్వరాలు అవి వస్తున్నాయంట, బ్లడ్ ఫ్లూ వచ్చిందంట. మన ఆరోగ్యం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మేమంతా దేవుని మందిరానికి సంతోషంగా వచ్చాము, మా దేవుడు మాతోనే ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టే దేవుని మహిమపరుద్దాం. చాలా మంచిది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పనులన్నిటినీ తన కృప నిత్యము మీతో ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఇక కీర్తనాకారుడు 31వ అధ్యాయంలో దావీదుకి వస్తున్న ప్రతి ఒక్క ఇబ్బందిని అన్నిటినీ మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. దావీదు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవుని యొక్క మందిరములో అతను కూర్చుండి అతని యొక్క పాదాల యొద్ద చేరి ప్రార్థిస్తున్నాడు. ఏ విధంగా అంటే, యెహోవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. ప్రభువా, ఇదిగో నీ పాదాలు ఎద్దుకు వచ్చున్నాను. నేను ఇది వరకు మనుషుల మీద ఆధారపడి జీవిస్తూ వచ్చానేమో, నా బలాన్ని నమ్ముకొని బలం మీద ఆధారపడతా వచ్చాను, నా తెలివిని నమ్ముకుంటా వచ్చాను, నా జ్ఞానం మీద నమ్మకముతో జీవిస్తూ వచ్చాను. నాకు నా చుట్టూ మనుషులు ఉన్నారని వాళ్ళ యొక్క బలాజ్యముతో నాకు అండగా ఉంటారని ఆశ్రయిస్తూ వచ్చాను. ఎంతోమంది మనుషుల్ని నమ్మతా వచ్చాను, కానీ ఏవి కూడా నాకు ఆపత్కాలములు అవేమి నాకు పనిచేయలేదయ్యా. ఇదిగో చివరగా నీ యొక్క పాద సన్నిధులకు వచ్చి ఇదిగో నీ పాదాల యొద్ద చేరి నీకు మొరపెడుతున్నాను ప్రభువా. అదే నాకు ఒక నమ్మకం ఉంది, ఏంటంటే నేను నమ్మిన దేవుడు, నేను నమ్మినటువంటి నా దేవుడు నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనేయడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్, ఎందుకు అంత నమ్మకం, ఎందుకు అని అంటే దావీదు జీవితంలో దేవుడు ఎనలేనివంటి మేలు చేస్తూ వచ్చాడు. తన ఊహకి అందనవంటి విధముగా దేవుడు అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను దేవుడు యొక్క దావీదుని శత్రువుల విషయంలో అయితేనేమి, తన యొక్క కుటుంబాల యొక్క విషయంలో అయితేనేమి, ఒక రాజుగా నియమించేటువంటి విషయంలో అయితేనేమి, ఒక గొర్రె కాపరగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక రాజుగా చేయడానికి విషయంలో అయితేనేమి, ప్రతిదీ కూడా దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము కూడా అతను దేవుని యొక్క పాదాల దగ్గర చేరి, అయ్యా ఇదిగో అన్నీ నేను చూస్తూ వచ్చానయ్యా, లోకంలో ఏమున్నా అన్నీ నేను ఎరగతా వచ్చాను. అయితే నాకు ఒకటి తెలుసుకున్నాను, ఏంటో తెలుసా, నా జీవము గల దేవుని మందిరంలోకి వెళ్ళి నా దేవుని పాదాలతో పడితే నాకు క్షమాపణ ఉంటుందని, నాకు కృప దొరుకుతుందని, నన్ను సిగ్గుపడనేయడని, నీవే నా ఆశ్రయమని ఇదిగో నీ ఎద్దుకు వచ్చాను ప్రభువా. ఇదిగో నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణటువంటి మనసుతో నిన్నే ఆరాధిస్తాను ప్రభువా. అయితే నా చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగో వాళ్ళు నన్ను దీనివల్ల కూడా అనుక్షణం కూడా నన్ను ఇరికించాలని, రకరకాల ఇబ్బందులు పెట్టి నన్ను క్షీణింప చేయాలని, నేను ఇంకా కృంగిపోవాలని చూస్తూ ఉన్నారయ్యా. అయితే వాటన్నిటిలో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని దేవుని యొక్క పాదాల యొద్ద చేరి దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు చెప్పుకుంటా ఉంటాం, ఇదిగో నేను పలానా మనిషిని నమ్మాను, పలానా మనుషుల్ని నమ్మాను, మనుషులు నాకు సహాయం చేస్తారేమో నేను ఆశపడ్డాను, ఇదిగో ఇబ్బందికరమైన పరిస్థితిలో నీకు నేను ఉంటానురా అని ధైర్యం ఇచ్చారు. చివరికి 2 చేతులు ఎత్తేసి నేను రాలేనులేరా, నాకు ఆ డబ్బులు లేవు అనేటువంటి మాట విన్నాను. అప్పుడు నాకు చాలా బాధేసింది. అదే యొక్క బెడ్ మీద నేను పడుకొని ప్రార్థిస్తూ వచ్చాను, దేవుడు మనిషి రూపంలో వచ్చి నాకు సహాయం చేస్తారని రకరకాల సాక్ష్యాలు మనం వింటూ వస్తూ ఉంటాం. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా మనం ఆధారపడకూడదు అనమాట. మనుషుల్ని నమ్మకూడదు, అలాగే మన యొక్క బలాన్ని నమ్ముకోకూడదు, మన యొక్క జ్ఞానాన్ని నమ్ముకోకూడదు. జ్ఞానాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏమైపోతారు? దేనికి పనికి రాకుండా పోతారు. బలాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏమైపోతారు? ఒకానొక స్థంలో పడిపోతారు. అలాగే మనుషులు నమ్ముకుంటే ఏమవుతాము? మోసపోతాం.
నష్టపోతాం. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆశ్రయించాలి అని అంటే జీవము గల దేవుని ఆశ్రయించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 6వ వచనంలో చూసుకుంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఎవరు నమ్ముకున్నాడు దావీదు? నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఆయన నా పాదములను త్రొట్టిల్లనియ్యడు. నన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నేను నిలబడుట నా దేవుడు నన్ను చూశాడు, నేను కూర్చునుట నా దేవుడు నన్ను చూశాడు. నేను నడిచినప్పుడు, నేను పడుకున్నప్పుడు, నేను ఏ పని చేసినా జీవము గల దేవుడు నన్ను చూస్తున్నానని ఎరిగి ఉన్నాను. కాబట్టి ఆత్మీయతలో నుంచి, విశ్వాసంలో నుంచి, ఆయన యొక్క నమ్మకంలో నుంచి నేను త్రుట్టిల్లను అనేటువంటి నమ్మకముతో దావీదు చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క సహాయము కొరకు. హల్లెలూయా. మనం చాలాసార్లు చెప్తా ఉంటాం, నేను ఏం పాపం చేశాను, దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, నేను ఏం పాపం చేశాను, నేను బాగానే ఉన్నాను కదా, బాగానే ప్రార్థిస్తున్నాను కదా, బాగానే ఆరాధిస్తున్నాను కదా, బాగానే నిష్టగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు. సుమా, మనం ప్రార్థించేటప్పుడు దేవుడికి సరైన రీతిలో ప్రార్థించలేకపోయామేమో, మనం ఆరాధిస్తున్నప్పుడు మన పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించలేకపోయామేమో. మన ప్రార్థన అనేది ఇంపైన సొగసగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూసుకుంటే ఈ యొక్క 9వ వచనం చూద్దాం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. విచారము వల్ల నా కన్ను ఏమైపోతుందంట, క్షీణిస్తూ ఉంది. విచారం ఎక్కువ. కొంతమందికి ఎక్కడ కూర్చుంటే ఇక్కడికి అంతే, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎందుకు మాట్లాడుతుంది? ఏవో నా దిగులు నాకు లేరా, నా ఆలోచనలు నాకులే, నా బాధలు నాకులే. ఏం ఆలోచనలు? నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నీకు ఇంకా పిల్లగాలు పుట్టలేదు కదా, నీకు ఇంకా జాబ్ రాలేదు కదా. ఏం పెళ్లి కాకముందనే పెళ్ళి అయిపోవాలా, పిల్లగాలు పుట్టి ఎట్ట అవుతుందండి? మన విచారములన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకోవాలి, మన బాధలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకోవాలి. దావీదు దేవుని యొక్క శరణాను చొచ్చి, అయ్యా అయ్యా ఇదిగో నీ పాదాలు ఎదురు చేరాను ప్రభా, ఇదిగో నా నిరీక్షణ, అయ్యా నన్ను సిగ్గుపరచదని తండ్రి, నీడిగో నీ మీద నమ్మకంతో నేను ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నట్లు మనకు తెలియజేస్తూ వస్తుంది. హల్లెలూయా. ఇదిగో నా ప్రాణం ఏమైపోతుంది, నా దేహం ఏమైపోతుందంట, క్షీణించిపోతూ ఉంది. మనం ఎక్కువ దిగులు పడుతూ ఉన్నాం అనుకోండి, విచారణ స్థితిలో ఉన్నాను అనుకోండి, నా రోగం ఇంతే, ఇంకా నాకు తగ్గదులే, నాకు తెలుసు, డాక్టర్ చెప్పకముందు నేను చెప్పేస్తుంది, నాకంతే, నాకు తగ్గదులే. నీకు ఎట్లా తెలుస్తుంది తగ్గదని? నువ్వు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సలహాలు పాటిస్తూ మందులు వాడుతూ ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు ఏమీ వాడకుండానే మూర్ఖత్వంగా మనం ఉండకూడదు అనమాట. ఆయన చెప్పకముందు నేను చెప్పేస్తుంది డాక్టర్. మా అమ్మ ఒకసారి పేగు ఏదో పూసిపోయిందని మా అమ్మ వెళ్ళిందంట హాస్పిటల్కి. ఇవి మహేష్ నెల్లూరు, మీకు బాగానే తెలుసు. మా నాన్నగారు కూర్చోనంట, మా అమ్మ చెప్తా ఉందంట, డాక్టర్ గారు అమ్మ నీకేం బాగుంది సార్, నాకు పేగు పూసింది సార్, మీరు అప్పుడు ఎక్స్రే తీశారు కదా, నాకు ఒక మసాలా తిన్నప్పుడు ఇబ్బంది పడతా ఉందండి. ఆయన చెప్పకముందు అన్నీ ఈవే చెప్పేస్తుంది. సార్ నాకు ఒళ్ళు నొప్పి సార్, నా తలకాయ నొప్పి సార్, నాకు కాళ్ళు పట్టేస్తున్నా సార్, నాకు ఈ బాగలేదు సార్, అవి బాగలేదు సార్. అమ్మ నువ్వు వచ్చింది దేనికి? నువ్వు చెప్పింది ఒక రోగమే కదా, ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? మా నాన్న అది కాదు సార్, నేను చెప్తాను, నువ్వు ఉండవయ్యా, నీకేం తెలీదు అంటే ఈమె చెప్పేస్తా, ఈమె డాక్టర్ అనమాట. అంటే మనం వెనక ముందు ఆలోచిస్తూ ఉండాలా. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ వినాలా. ఫస్ట్ వినిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు మనం మాట్లాడితే చక్కగా ఉంటుంది. వాళ్ళు రోగాలు చెప్పకముందు ఇవన్నీ చెప్పేస్తుంది. డాక్టర్ అన్నాడంట, ఎందుకు నీకు ఏ మందులు ఇవ్వాలమ్మా, నేనా కాళ్ళ నొప్పులకు మందు ఇవ్వాలా, కడుపు నొప్పికి మందు ఇవ్వాలా, తలకాయ నొప్పి మందుకి ఇవ్వాలా, దేనికి ఇవ్వాలి అని చెప్పాడంట. హల్లెలూయా. అంటే ఇలాంటి తెలివి తక్కువ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమీ ఆలోచించకుండా అన్నీ చెప్పేస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ దావీదు మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి తనకున్న ప్రతి సమస్య కూడా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యా ఇదిగో ఆ బాధల వల్ల నా శరీరము క్షీణించిపోతూ ఉంది, నేను ఆలోచిస్తూ ఉన్నా, నేను భయపడుతూ ఉన్నా, నేను దిగులు చెందుతూ ఉన్నా, నేను చాలా కృంగిపోతున్నా, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన
ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అనమాట. మనం కూడా వెళ్ళి ఆయన దేవుని యొక్క మందిరంలో చేరినప్పుడు మనం కూడా ప్రార్థించాలి సుమా. హల్లెలూయా. నేను కూడా ఈ జీవగల దేవుని మందిరంలో చేరిన తర్వాత ప్రతి విషయంలో నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ప్రభువా, ఇదిగో ఈ మందిరాన్ని మాకు ఇచ్చావు నాయన, ఈ మందిరంలో నువ్వు ఉన్నావు ప్రభువా, ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి. నేను ప్రతిది కూడా మీకు చెప్తున్నాను, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తా వచ్చాడు. ప్రతిది కూడా మా చెల్లి మ్యారేజ్ విషయంలో అయితేనేమి, మా చెల్లి పాప కనే విషయంలో అయితేనేమి, మా నాన్నగారికి సీరియస్ అయిన విషయంలో కానీ, మా అమ్మగారి విషయంలో అయితేనేమి, ప్రతిది కూడా నేను దేవుని సన్నిధానం చేయడం ప్రార్థిస్తాను సుమా. ప్రార్థించాను, కన్నీళ్ళు గారుస్తూ వచ్చాను. ప్రభా, నువ్వే మాకు సహాయం చేయాలి ప్రభా. అలాగే మన యొక్క విశ్వాసుల బిడ్డల జీవితాల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడంట. నువ్వు మొర్రపెట్టుము, నేను నీకేం చేస్తానంట, ఉత్తరం ఇస్తాను, జవాబిస్తాను, నీకు ఆన్సర్ నేను చెప్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను బాగు చేస్తాను. నువ్వు సిగ్గుపడవద్దు. నువ్వు మనుషులను నమ్ముకొని మబ్బుపడ్డావేమో, బలమైన యొక్క బలాన్ని నమ్ముకొని బాగా భంగపడ్డావేమో, అవన్నీ ఏం కూడా ఇంక వదిలే. నా దగ్గరకు వచ్చావు కదా, నా కౌగిల్లోకి నువ్వు వచ్చావు కదా, నా చేతులకు నువ్వు వచ్చావు కదా, అవన్నీ తీసివేసి నేను ఇక్కడి నుంచి నీకు నూతనమైనటువంటి జీవితం నీకు అనుగ్రహిస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా నా దగ్గరికి వచ్చినావు కాబట్టి నీకు చీకు ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు. అవన్నీ కూడా మర్చిపో. ఆత్మీయంగా నువ్వు ఎదుగు. అలాంటి బాధ వస్తుందా, నీకు అది బాధే అనిపించదు. అలాంటి వేదనలు వస్తాయా, నీకు బాధ అనిపించదు. కారణం ఏంటంటే నా ప్రభువు లోకంలో ఉన్నప్పుడు శ్రమ అనుభవించును అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ పడతా వచ్చాడు. మన తండ్రి మనకంటే భయంకరమైన శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. మనము కూడా శ్రమను అనుభవించిన వలన ఈ యొక్క లోకంలో వంటి అపజయాలను కూడా జయిస్తాం. మన నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయదంట, సిగ్గుపరచదు. ఎంతమంది చెప్తాం నా నిరీక్షణను సిగ్గుపరచదని? మంచిది. హల్లెలూయా. మనం దేవుని యందు నిరీక్షణ ఇస్తే మనము సిగ్గుపడమంట. ఒకతను దాదాపు 38 సంవత్సరముల నుంచి ఒక కోనేటి వద్ద సహాయం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడంట. ఎన్ని సంవత్సరములు? 38 సంవత్సరాలు. అతను లేయలేని పరిస్థితి, అతను కదలలేని పరిస్థితి, అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, అతను ఎందుకు కనికరించే వాళ్ళు ఎవరు లేరు, అతను ఎందుకు జాలిపడే వాళ్ళు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే పాపం ఒంటరివాడు అయిపోయాడేమో, తనకి ఎవరు లేరేమో మనం చెప్పలేము. దాదాపు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, దాదాపు 38 సంవత్సరముల నుంచి ఒక వ్యక్తి ఆ కోనేటిలోకి దింపడానికి ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అతను చూసి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళని చెప్పాడు. ఒకే ఒక మాట. ఇన్ని సంవత్సరాల నుంచి కృంగిపోయావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మనుషులు వచ్చి నాకు సహాయం చూస్తారని వాళ్ళ చేతులు గుండా నువ్వు ఎదురు చూసావు కదా, వాళ్ళ వైపు నువ్వు చూస్తా వచ్చావు కదా. ఇదిగో ఇక నుంచి నీ మనసును మార్చుకొని నా వైపు నీ మనసు తిప్పినావు కాబట్టి ఇదిగో నువ్వు లే. నీ విశ్వాసము చాలా గొప్పది కాబట్టి నువ్వు లేచి పరుపెత్తుకొని నడువన్నప్పుడు ఆ కాళ్ళు ఏమైపోయినాయో, ఆ చేతులు ఏమైపోయినాయో, సచ్చినటువంటి ఆ కాళ్ళు, పనిచేయనటువంటి ఆ యొక్క చేతులు దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఇది దేవుని యొక్క అద్భుత కార్యం. హల్లెలూయా. అంటే మన శరీరంలో ఏది కూడా పని చేయనప్పుడు, మనకెవరు సహాయం చేయలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నిరీక్షణ ఉంచితే దేవుడు మనల్ని సిగ్గుపరచడంట. హల్లెలూయా. నీ యందు నా నిరీక్షణ నన్నెన్నడూ సిగ్గుపరచదు. నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ పాదాల చెంత జీవిస్తూ ఉన్నా, నీ పాదాల చెంత
జీవిస్తూ ఉన్నా నీ పాదాల చెంత జీవిస్తూ ఉన్నా అయ్యా పాదాల చెంత జీవిస్తూ ఉన్నా ఆదరించువాడా ఆశ్రమించే తండ్రి ఆదుకునే దేవుడా నా కొండ కోట నీవే యేసయ్యా నా తోడు నీడా నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా నా తోడు నీడా నీవే యేసయ్యా నీ యందు నా నిరీక్షణ నన్నెన్నడూ సిగ్గుపరచదు నీ యందు నా నిరీక్షణ నన్నెన్నడూ సిగ్గుపరచదు నీ సన్నిధిలో నీ మందిరములో నీ సన్నిధిలో నీ మందిరములో నీ పాదాల చెంత జీవిస్తూ ఉన్నా 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 హల్లెలూయా ఇదిగో నీ యందు నా నిరీక్షణ సిగ్గుపరచదని ఇదిగో నీ సన్నిధిలో చేరి నీ మందిరములో చేరి నీ పాదాల యొద్ద నా కనులు నా మనసు ఎత్తుచున్నాను నువ్వు నాకు సహాయం చేయగల దేవుడు అని ఎన్నెన్నో చూశాను ప్రభువా ఎంతోమందిని నమ్ముకుంటా వచ్చాను ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు దాదాపు అన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారే కానీ నా వైపు చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు ప్రభా నా యందు చాలుపడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ప్రభా అని తన హృదయం ఎంతో క్షీణించిపోయి ఉంటుంది తన ఆత్మ ఎంతో క్షీణించిపోయి ఉంటుంది తన దేహం ఎంతో క్షీణించిపోయి ఉంటుంది తన మనసు ఎంతో బాధపడి ఉంటుంది ఆ బాధను చూచిన దేవుడు ఆ ఏడుపును చూసిన దేవుడు ఆ కన్నీళ్ళు చూసిన దేవుడు ఇదిగో నువ్వు లే పైకి గెట్ అప్ ఫస్ట్ నువ్వు పైకి లే ఎత్తుకో నీ పరుపెత్తుకున్నాడు నువ్వు బాగుపడ్డావు హల్లెలూయా హల్లెలూయా లోకమంతా కూడా మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ దూషిస్తున్నప్పటికీ ఆయన ప్రేమ వాక్కు మనల్ని పంపి ఏం చేస్తుందంట ఆదరిస్తుందంట ఆయన ప్రేమతో మనల్ని పిలిచి మనల్ని స్వస్థపరచగల దేవుడు మన దేవుడు అలాగే దావీదు కూడా తన హృదయం తన దేహము తన శరీరము క్షీణిస్తున్నప్పటికీ బాధపడుతున్నప్పటికీ అయ్యా నాకు ఒకటి తెలుసయ్యా ఏంటది జీవమగల దేవుని మందిరంలోకి వెళ్ళిన ప్రార్థించడం తప్ప ఇదిగో నీ పాదాలతో చేరాను ప్రభువా నాకు సహాయం దయచేవాడు నీవే నా కొండ నీవే నా కోట నీవే నా బలము నీవే నా తోడు నీవే నా ఆశ్రయము నీవే నా ఆదరణకర్తవు నీవే నన్ను పోషించువాడు నీవే నన్ను దీవించువాడు నువ్వే నన్ను బలపరచువాడు నువ్వే నన్ను సరి చేయగలవాడు కూడా నువ్వే నాకు బుద్ధి చెప్పేవాడు కూడా నువ్వే ప్రభువా అన్నీ నువ్వే తల్లైనా తండ్రైనా ఏదైనా నువ్వే నా ప్రభువా నేను ఏదైనా క్షేమంగా ఉన్నానంటే అది నీవే నీ ప్రేమేనయ్యా అని దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు సుమా ఈరోజు మన దేవుడు ఆనాడు దావీదు ప్రార్థన విన్న దేవుడు ఆనాడు దావీదు యొక్క మొర విన్న దేవుడు ఆయన కన్నీళ్లు తుడిచిన దేవుడు ఈరోజు నీ నా కన్నీళ్ళు తుడవలేడా ఖచ్చితంగా తుడుస్తాడు హల్లెలూయా అయితే నువ్వు నేనేం చేయాలి నిరీక్షణ కలిగి ఉందాం విశ్వాసాన్ని పెంపొందించుకున్నాం నమ్మకముతో జీవిద్దాం చేయగలడు అనేటువంటి ఒక సామర్థ్య స్థితి మనం కలిగి ఉన్నాం నా దేవుడు నా పట్ల ఒక గొప్ప కార్యం చేయగలడు నాకు స్వస్థత ఇవ్వగలడు ఒక నిశ్చయిత భరోసా నేను గుడ్షప్ స్కూల్లో ఒక సైన్స్ టీచర్గా పనిచేసేటప్పుడు నాతో పాటు ఇంకో మేడం ఉన్నారండి సైన్స్ మేడం సునీల ఆ పేరు సునీల ఆ మేడం గారికి దాదాపు 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు నేను ఆ స్కూల్లో బయాలజీ టీచర్గా అంటే 8th 9th బయాలజీ టీచర్గా పనిచేసేదాన్ని మ్యాథ్స్ చెప్పేదాన్ని మ్యాథ్స్ 3rd 4th 5th క్లాస్కి మ్యాథ్స్ చెప్పేదాన్ని అదే ఆ మేడం నాకు చెప్పింది సాక్ష్యం ఏంటంటే తను
మా లూథరన్ సంఘానికి వచ్చేది. నేను అప్పుడు పీజీ అయిపోయింది నాకు. అప్పుడు ఆ మేడం గారు నాతో చెప్తా వచ్చారు, జీవన నాకు పిల్లలు లేరు, ప్రే చే జీవన అని. తప్పకుండా మేడం, ఎప్పుడు మీకు మ్యారేజ్ అయిందంటే దాదాపు 15 సంవత్సరాలు అయింది జీవన, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. సరే తప్పకుండా మేడం నేను నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తే ప్రభు నాకేం చూపించాడంటే, ఒక 2007 సంవత్సరం నాకు బాగా గుర్తుంది. ప్రభు నాకేం చూపించాడంటే ఆమెకు ఒక మంచి పాపకు జన్మనిస్తుంది, ఒక మంచి పాపకు జన్మనిస్తుంది. నేను వెళ్ళి చెప్పా, మేడం ప్రభు నీకు ఒక మంచి పాపను మీకు ఇస్తున్నాడు, ప్రభు నాకు చూపించాడు మేడం కల్లో అని చెప్పాను. మేడము ఎంతో దుఃఖంతో ఉన్న ఆమె, ఎన్నో సంవత్సరాల నుంచి ఆశతో ఎదురు చూస్తున్న ఆమె ఒకసారిగా చాలా చక్కగా నవ్వింది. మేడం చాలా థ్యాంక్స్ జీవన అని. అంటే దేవుని యొక్క నవ్వు ఎలా ఉంటుందండి, ఇచ్చే సంతోషం చాలా బాగుంటుంది. నవ్వింది. తర్వాత కరెక్ట్గా అండి నాకు బీఎడ్ సీట్ వచ్చింది. నేను బీఎడ్ నారాయణ కాలేజీలో జాయిన్ అయ్యాను, 2008లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ మేడం గారు నాకు ఇంటికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ చర్చికి వెళ్తాం కదా, అప్పుడు నాకు చెప్పింది, జీవన నాకు పాప పుట్టిందని. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు పాప పుట్టింది. తర్వాత మా పాప పెద్ద పాప కనిన తర్వాత నేను చర్చికి వెళ్తే ఇంటి అమ్మల దగ్గర ఇంటికి వెళ్తే ఆ పాప ఇంతుందన్నమాట. అంటే నేనేం చెప్తున్నా అంటే మనం ప్రభువు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఎంతటి వేదన ఉన్నా, ఎంత చింత ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ ప్రభువు మనకు సహాయం చేస్తాడు. మేడం వాళ్ళ హస్బెండ్ అనిల్ సార్, ఆయన గవర్నమెంట్ టీచర్ అనమాట, స్కూల్ అసిస్టెంట్. ఆయన ఎక్కడ కనిపించినా కానీ మా జీవన ప్రజలాడమ్మా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీతో ఉంటే, దేవుడి యొక్క ఆత్మ నీతో ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీతో ఉంటే అందరూ కూడా నీకేం చేస్తారు, నమస్కరిస్తారు. కారణం ఏంటో తెలుసా, నీ పక్షాన ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు సుమా. హల్లెలూయా. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, డబ్బులు ఉంటే మన దగ్గర ఏం చేస్తారు, అందరూ కూడా మనకు బంధువులే, చుట్టాలే. మా చిన్నాన్న కొడుకే కదా, మా పెద్దనాన్నకే కొడుకే కదా. అదే రూపులాగా బెకారై చిన్న గుడిసేసుకున్నానంటే ఎవరైనా పిలుస్తారా, చెప్తారా? మా చిన్న కొడుకు అని చెప్తారా? చెప్పరు సుమా. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు, మనల్ని హత్తుకునే దేవుడు. ప్రభు ఆ మేడం గారి జీవితంలో, సునీల మేడం జీవితంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆమె ఎంత చక్కగా నవ్వేది, నాకు చాలా సంతోషం వచ్చింది. 3 బారిపోయిన ఆ గర్భాన్ని, ఎండిపోయిన ఆ గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఎన్నో ఏళ్ళ నుంచి వేదన, ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీరు గారుస్తూ వచ్చిందేమో, దేవుడు చివరికి వాళ్ళ జీవితంలో వాళ్ళ హస్బెండ్ మేడం గారు వాళ్ళిద్దరి మీద ఒక చిన్న పాప. ఎంత బాగుంటుంది, మమ్మీ డాడీ ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి. హల్లెలూయా. మన దేవుడు కుటుంబాలు కట్టే దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. ఆ కుటుంబం చక్కగా కట్టబడతా వచ్చింది, చక్కగా ఆనందంతో ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలియదు, మొత్తానికి గూడూరులో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ పాప పెద్దదే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కడున్నాను, మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకుంటూ రావాలి. హల్లెలూయా. అలాగే దావీదు కూడా ఆయన ఎక్కడ నిలబడ్డా కానీ నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను నా దేవుని నమ్ముచున్నాను, నేను ఎవరిని నమ్మను అటువంటి ఒక నిరీక్షణ, ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా అలాగ మన జీవితాలు కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది కీర్తన దేవుడు దీవించును గాక. ఆమేన్.